రైట్గా బొగ్గుగని కార్మికులు దీపావళి బోనస్ కింద 1,03,000 అందనుంది. నిన్న అర్ధరాత్రి కోల్ ఇండియా యాజమాన్యం కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగాయి. గత ఏడాది కన్నా 9,250 రూపాయలు పెంచేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. పీఎల్ఆర్ బోనస్ 1,15,000 ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ డిమాండ్ను కోల్ ఇండియా యాజమాన్యం తిరస్కరించింది. పలుమార్లు కార్మిక సంఘాల సమావేశం నుంచి బైకాట్ చేశాయి. ఇక మరోమారు సమావేశమై దీపావళి బోనస్ ను ఫైనల్ చేశారు. దేశవ్యాప్తంగా బొగ్గు కంపెనీల్లో 2,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సింగరేణిలో 41,000 మంది ఉన్నారు. దీపావళి బోనస్ మొత్తం ఈ రోజు కోల్ ఇండియా కార్మికులు చెల్లించనున్నారు. సింగరేణి చెల్లింపు తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. కోల్ ఇండియా చరిత్రలో ఇది అతిపెద్ద బోనస్ పెంపుగా కార్మికుల విజయంగా కార్మిక సంఘాలు ప్రకటించాయి. బొగ్గుగని కార్మికులు దీపావళి బోనస్ కింద 1,03,000 అందనుంది. నిన్న అర్ధరాత్రి కోల్ ఇండియా యాజమాన్యం కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగాయి. గత ఏడాది కన్నా 9,250 రూపాయలు పెంచేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. పీఎల్ఆర్ బోనస్ 1,15,000 ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ డిమాండ్ను కోల్ ఇండియా యాజమాన్యం తిరస్కరించింది. పలుమార్లు కార్మిక సంఘాల సమావేశం నుంచి బైకాట్ చేశాయి. మరోమారు సమావేశమై దీపావళి బోనస్ ను ఫైనల్ చేశారు. దేశవ్యాప్తంగా బొగ్గు కంపెనీల్లో 2,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక సింగరేణిలో 41,000 మంది ఉన్నారు. దీపావళి బోనస్ మొత్తం ఈ రోజు కోల్ ఇండియా కార్మికులు చెల్లించనున్నారు. సింగరేణి చెల్లింపు తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. కోల్ ఇండియా చరిత్రలో ఇది అతిపెద్ద బోనస్ పెంపుగా కార్మికుల విజయంగా కార్మిక సంఘాలు ప్రకటించాయి.